వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తాను, వచ్చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా ట్యాగ్ చేసి పెట్టానండి, చూడండి. ఎప్పుడైనా లంచ్ బాక్స్కి లేట్ అయిపోతుంది అనుకుంటే ఫాస్ట్గా ఈ మెథడ్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేసేసుకోవచ్చండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా 4 ఎగ్స్, అలాగే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా నేను చాప్ చేసి పెట్టుకుంటానండి ఎగ్ ఫ్రైడ్ రైస్కి. టమోటా ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆయిల్, కారం అండి. అలాగే స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ముందుగా దాని మీద ప్యాన్ పెట్టుకొని ఒక 5 సెకండ్స్ ప్యాన్ని వేడవనివ్వండి. ఎందుకంటే వాటర్ డ్రాప్స్ ఏమన్నా ఉంటే డ్రై అయిపోతుంది కదండి. అలా డ్రై అయిన తర్వాతే మనము ఆయిల్ వేసుకోవాలండి, లేకపోతే మొహం మీద చుట్టుతుంది. 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఒక 5 సెకండ్స్ వేడైన తర్వాత మనం జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేసిన తర్వాత కరివేపాకు వేసేద్దామండి. తర్వాత వెంటనే పచ్చిమిర్చి వేద్దామండి. వేడి ఆయిల్లో పచ్చిమిర్చి వేసి, పచ్చిమిర్చి చిట్టుపట్లు ఆడుద్ది కదండి, అది మొహం మీద పడకుండా ఉండడం కోసం వెంటనే ఆనియన్స్ వేసేసుకుందామండి. ఆనియన్స్ వేసిన తర్వాత దాన్ని అటు ఇటు తిప్పుదామండి. తిప్పిన తర్వాత ఇదంతా హై ఫ్లేమ్ ప్రాసెస్లోనే జరగాలండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా, అయితే ఆనియన్స్ అనేది బాగా మగ్గాలన్నమాట. అందుకోసం అనేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ అనేది ఇలాగా ఫ్రై చేసుకుందామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా రావాలంటే ఫస్ట్ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేది త్వరగా మగ్గుతాయి అన్నమాట, అందుకని సాల్ట్ వేస్తారు. ఇగో ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు అలా కలుపుదామండి. అది కొద్దిగా కలిసిన తరువాత మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్యాన్కి అడుగంటకుండా ఉండడం కోసమని టమోటా ముక్కలు వేసుకుందామండి. ఎందుకంటే ప్యాన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అంటుకోకుండా ఉంటుందంట ఈ టమోటా ముక్కలు అనేది, ఎందుకంటే కొద్దిగా వాటర్ ఉంటుంది కదా టమోటా ముక్కల్లో, అందుకని అనమాట. దాన్ని అటు ఇటు తిప్పి కొద్దిగా ఆనియన్స్లో ఆయిల్లో మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందామండి. పసుపు వేసిన తర్వాత మనం దీన్ని కొద్దిసేపు మూత పెడదాం. మూత పెట్టేసి ఒక్క 5 సెకండ్స్ ఉంచి తెరిచి చూస్తే ఇలాగ టమోటా ముక్కలన్నీ మగ్గిపోయి ఉంటాయండి. దాన్ని బాగా కలిపిన తరువాత మనము దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అదే కారం వేసుకుందామండి. ఎందుకంటే ఎగ్స్ వేసిన తర్వాత కారం వేస్తే ఎగ్స్లో సరిగ్గా కలవదు అనమాట, అంత టేస్ట్ ఉండదు. అందుకని నేను ఈ స్టైల్లో వేసుకుంటాను అనమాట. ఇలా కారం వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని దాన్ని కలిపిన తర్వాత ఒక 5 సెకండ్సే ఇది కూడా, ఎందుకంటే కారం స్మెల్ పోతుంది కదా, హై ఫ్లేమ్లోనే ఉంటుంది కదండి. అందుకని కారం స్మెల్ పోవడానికి దీన్ని ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఎగ్స్ అనేది బీట్ చేసి వేసేసుకుందాం. 4 ఎగ్స్ డైరెక్ట్గా ఇలాగా దాంట్లోనే బీట్ చేసి వేసేసుకొని 4 ఎగ్స్ కూడా. దీన్ని కూడా నేను యాక్చువల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఆయిల్లో ముందు ఎగ్స్ ఫ్రై చేసుకుంటారు, నాకు ఆ స్టైల్లో నచ్చదండి, ఈ స్టైల్ అయితే నచ్చుద్ది అనమాట. అందుకని చెప్పి ఇలాగా బాగా స్మాష్ చేసుకొని ఈ ఎగ్స్ అనేది బాగా డ్రై అయిపోవాలన్నమాట. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత పొడి ఆడుద్దండి, ఫ్రై లాగే పొడి ఆడుద్ది. ఇలా ఫ్రై లాగా పొడి ఆడినప్పుడు మనకి ఈ ఎగ్ ఫ్రైకి అనేది ఎంత క్వాంటిటీ రైస్ అయితే సరిపోతుందో అంత క్వాంటిటీ రైస్ వేసుకొని దాన్ని కలిపేసుకోవడమేనండి. ఈ రైస్ అనేది వేడి అన్నమైనా పర్లేదు, ఆఫ్టర్నూన్ రైస్ ఈవినింగ్ టైం స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు, అలాగనమాట. వేడి అన్నం అయితే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ రైస్ని బాగా కలిపేసుకొని, యాక్చువల్గా కొత్తిమీర లేదండి, కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఫాస్ట్గా. అయితే ఈ రైస్ని ఇలా కలిపేసిన తర్వాత లాస్ట్లో అనమాట గరం మసాలా కొద్దిగా వేస్తాను, జస్ట్ ఎగ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం. ఇలా గరం మసాలా అనేది కొద్దిగా వేసి దీన్ని కూడా బాగా కలిపేసుకుంటాను అనమాట. బాగా కలిపిన తర్వాత నేను ఏం చేస్తానంటే కొద్దిగా టేస్ట్ చేస్తాను అనమాట, లైట్గా జస్ట్ అలాగా టేస్ట్ చేసి. మీరు ఎక్కువ సాల్ట్ తింటే కనుక మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ మీరు యాడ్ చేసుకోండి. నేనైతే సాల్ట్ తక్కువైందని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేశాను అనమాట. ఈ వేడి మీద కొద్దిగా పైన సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నామంటే మనకి ఏదైనా తక్కువ అయితే కనుక సరిపోయేలాగా మిక్స్ చేసుకోవచ్చు. అదే ముందుగానే ఎక్కువ సాల్ట్ వేసేసామనుకోండి, ఒకవేళ ఎక్కువ సాల్ట్ అయిపోతే తినలేము కదా, అందుకని చెప్పి నేను ఇలాగ లాస్ట్లో మిక్స్ చేసుకుంటాను అనమాట.
ఇలాగా అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక్క సెకండ్ దీన్ని అలాగా హై ఫ్లేమ్లోనే ఉంచి, అంటే రైస్ మొత్తం ఎక్కడన్నా 1 or 2 మిక్స్ అవ్వకుండా ఉంటే మొత్తం మిక్స్ అవ్వడం కోసం ఇలా మూత పెట్టేసి స్టవ్ కట్టేసామంటే సరిపోతుందండి. ఒక్కసారి స్టవ్ మూత ఓపెన్ చేసి చూడండి, ఎంత యమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇలా సర్వ్ చేసుకొని తినేయటమేనండి.